ఆయన పల్లా ప్రశాంత్ గారు ఇంటికి వచ్చేసారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏందన్నా ఆయన మీద ట్రోల్స్ నడుతున్నాయి కదా అన్న. పల్లా ప్రశాంత్ ఇంటికి రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత కామన్ మ్యాన్గా ఉండి అంత టైటిల్ విన్నర్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా జైలుకి పోవడం అనేది కొంచెం బాధ అనిపించింది. బట్ జెన్యున్ పర్సన్ కాబట్టి చాలామంది సపోర్ట్ చేసిరు అన్న. వాళ్ళ సపోర్ట్తోనే వచ్చిరు. కానీ ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భంలో మాత్రం కొంతమంది ఆయనకు ట్రోల్ చేస్తున్నారు నాకు కావాలని. ఒక 48 అవర్స్ ఒక మనిషి తినకుండా ఉండి బిగ్ బాస్ హౌస్లోకి అంత ముందు రోజు నుంచి తినకుండా ఉండి సడన్గా వచ్చిన మా మనిషిని ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే ఆయన ఓపిక ఉండాలి కదన్న. ఫస్ట్ ఆయన మామూలు కామన్ మ్యాన్. ఆయనకు సినిమా ఫీల్డ్ గురించి తెలియదు, బయట ఎక్కడ గురించి తెలియదు. జస్ట్ వచ్చి కామన్ మ్యాన్గా 105 రోజులు అక్కడ ఆడి సడన్గా వచ్చి ఇంతమందికి ఇక్కడ లాండర్ ప్రాబ్లం వస్తా అని ఆయన దృష్టిలో పెట్టుకొని నైట్ ఆలోచించి మీరు ఇంటికి రండి అని చెప్పేసి ఒక చిన్న మాట అనడం వల్ల ఆయన ట్రోల్స్ చేసేస్తున్నారు. చాలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని న్యూస్ ఛానల్స్, అవి నేను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కంటెంట్ దొరకట్లేదు. ఇప్పుడు పల్లా ప్రశాంత్ అయిపోయింది కంటెంట్, విన్ అయిండు. నెక్స్ట్ కంటెంట్ ఏం కావాలి? ఎదుగుతున్నోన్ని తొక్కాలి. అది ఒకటి దురుద్దేశంతో చాలామంది చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. నేను చూశాను, యాంకర్ శివ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఆయన మీద. ఆయన ఇంటర్వ్యూ బాగా చేస్తాడు. ఆయన పాయింట్ ఆఫ్ చేసి ఆయన ఈ మధ్యన బాగా చేస్తున్నాడు. పల్లా ప్రశాంత్కి యాటిట్యూడ్ ఎక్కువ వచ్చింది. పల్లా ప్రశాంత్ ఇంటికి రమ్మన్నాడు, ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి అన్న. ఆయన ఏమన్నాడు, ఇక్కడికి వెళ్ళేటప్పుడు అందరితోని మీరు ఇంటికి రండి అన్న, నా సొంత ఊర్లో ఇస్తాను అన్నాడు. ఆయన 1 by 1 ఇస్తా అని అనలేడు, అందరినీ రమ్మన్నాడు అని. ఆ ఒక్క మాటకి ఆయన ఏదో ఆయనకు తెలియని, ఇక్కడ సిటీ పర్సన్ కాబట్టి సిటీలో తెలియదు, ఆయన సెలబ్రిటీ కాడు, కామన్ మ్యాన్ కాబట్టి ఆయనకు తెలియదు ఎవరితో ఎలా మాట్లాడాలో. ఆయన గేమ్ పరంగా అయితే పర్ఫెక్ట్ ఆడింది కాబట్టి విన్ అయ్యిండు. బట్ ఇంకోటి అన్నపూర్ణ స్టూడియో ముంగట అంతమంది పబ్లిక్ వస్తారని ఆయన ఊహించలేడు. ఆయన అసలు నాగార్జున సార్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు. అంటే పల్లా ప్రశాంత్ కోటింగ్ చేస్తారు కానీ ఇంతమంది సడన్గా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి టైంకి ఆయనకు ఇంటికి ఇక్కడ లాండర్ ప్రాబ్లం వచ్చి ఆయనకు కొంచెం జరిగి మళ్ళీ అమర్దీప్ ఫ్యాన్స్ వీళ్ళందరూ గొడవ పడి ఇదంతా ఇష్యూ అవుతుంది అని చెప్పి నైట్లో మళ్ళీ ఆయనకు చెప్పాడు ఇంటర్వ్యూలో, నాకు ఆల్రెడీ టూ టైమ్స్ వాంతింగ్ అయిందన్న, నాకు ఇది సుధరించలేదు, మీరు ఇంటికి రండి, నెక్స్ట్ డే నేను ఇవ్వకపోతే అన్నాడు. ఆ నెక్స్ట్ డే కూడా ఒకరో ఇద్దరు వెళ్తే ఒక 10 మంది వెళ్తే ఇస్తున్నాము, వేలాది మంది వెళ్తే ఆయన కూడా మనిషేనన్న, మనలాంటి కామన్ మ్యానే. ఆయనకు కూడా పడుకోవడానికి 8 hours నిద్ర కావాలి, ఆయన 6 పడుకొని లేస్తాడు, ఆయన ఉంటే ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు ఆడికైనా విన్నర్ అయినా అని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఆయన ఓపుకున్నంత వరకు ఇచ్చిండు అన్న, తినకుండా ఇచ్చిండు ఆయన. అసలు రియల్ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కలిసిండు ఆయన, చాలా మందికి కలిసిండు ఆయన. వెళ్ళిన ఫ్రెండ్స్ ఉన్నారు, నేను కూడా వెళ్దాం అనుకున్నా. ఆయన ఏం చెప్పిండు, నేను ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాంలే, ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అని. ఆయన చెప్పిన ప్రకారం నేను వెళ్ళలేను, ఇప్పటివరకు వెళ్తాను, బెటర్గా కలుస్తాను, నేను పల్లా ప్రశాంత్ ఫ్రీ ఉన్నప్పుడు కలుస్తాను. ఆయనకి ఇబ్బంది ఉన్న టైంలో వెళ్ళి కలవడం అనేది కరెక్ట్ కాదని నేను వెళ్ళలేకుండా తెల్లారు వెళ్ళలేను. కానీ కొందరు ఉన్నారు న్యూస్ ఛానల్స్, వీళ్ళు రిపోర్టర్స్, వాళ్ళు ఆయనకి మొత్తం సుధరాంచిన టైంలో ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకు నిద్ర లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషికి 24 hours నిద్ర పోకుండానే ఉంటే ఆ మనిషి ఎట్లా అయిపోతాడు, ఫేస్ వాసినట్టు అయిపోతుంది, ఎట్లనో అయిపోతుంది. అలాంటి టైంలో మీరు కొందరు మీ ఇంటర్వ్యూ మార్నింగ్ ఇస్తా అన్నాడు, మళ్ళీ తెల్లారి తీసుకుందాం అన్నాడు ఆయన. నేను చెప్తున్న ఒకటి, యాంకర్స్ ఎవరైనా ఒక మనిషిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్వ్యూ తీసుకోండి. ఆ మనిషి ఏంటి, కెపాసిటీ ఏంది, ఇప్పుడు ఉన్నాడు, యాక్టివ్ ఉన్నాడా లేడా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనకి ఆయన హెల్త్ ఇష్యూస్ కూడా చూసుకోవాలి కదా. 105 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండి నైట్ నిద్ర లేదు, నైట్ జర్నీ చేసి ఇంత లాఠీ చార్జ్ మధ్యలో ఆయన గొడవపడి మళ్ళీ నైట్ నిద్రపోకుండా వీళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తే మళ్ళీ ఆయనకు ట్రోల్స్. మళ్ళీ వీళ్ళు అన్నా నువ్వు ఇంటర్వ్యూ ఇస్తలేవు, నీకు యాక్టివిటీ ఎక్కువైంది, దొంగ రైతు అన్నట్టు దొంగ ఉంటాడు అన్న. రైతు అన్నట్టు రిజల్గా చెప్పాలంటే ఈ దేశంలో రైతు అనేటోడు జెన్యూన్ పర్సన్. ఒకరి వల్ల మట్టి పిసుకు అన్న, పంట చేతికి రాకుండా ఆ పంట పోతున్నది అంటే ఏడిస్టోడు ఫస్ట్ రైతే. సెలబ్రిటీ ఏడవరు, పొలిటికల్ లీడర్స్ ఏడవరు, స్పోర్ట్స్ మ్యాన్ ఎవరు ఏడవరు. రైతు అంటే దేశానికి వెన్నెముక లాంటివాడు. అలాంటి మనిషిని కొండపోయి నువ్వు సడన్గా ఫేమస్ కాగానే నీ ఇంటర్వ్యూల కోసము నువ్వు ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు శివన్న. నువ్వు దయచేసి నువ్వేమనే ట్రోల్స్ చేసినావు వాడిని ఆపుకుంటే బాగుంటుంది. నీ మీద ఉన్న ఒపీనియన్, పబ్లిక్లో మంచి ఒపీనియన్ ఉంది యాంకర్ కానీ మీద. నువ్వైతే పర్టికులర్గా నాకేంది టాక్ నడిచింది, నాకు తెలిసిన టాక్ ఏంటంటే మొత్తం ట్రోల్స్లో నీదే కనబడుతుంది. శివ 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 నువ్వు ఫేమస్ కానీ చేస్తున్నావా, మరి ఇది ఛానల్ ఫేమస్ చేసుకొని చేస్తున్నావా, అది కరెక్ట్ కాదు. అది ఒక జెన్యున్ పర్సన్ మీద రూమర్స్ అనేది క్రియేట్ చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. పల్లా ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు కానీ సెలబ్రిటీలు కూడా చాలామంది సపోర్ట్ చేశారు. మెజిస్ట్రేట్ ముంగట ఆయన జెన్యున్ పర్సన్ కాకపోతే 60 మంది లాయర్స్ ఏ ఫీజు లేకుండా ఒక పిటిషన్ అమౌంట్ కూడా తీసుకోకుండా 60 మంది లాయర్స్ వచ్చి జెన్యున్గా పిటిషన్ వేసి మెజిస్ట్రేట్ ముంగట వాదించారంటే ఆయన ఎంత జెన్యున్ పర్సన్ ఒకసారి ఆలోచించు. అన్నది బోలే చావల్కి ఏం అవసరం అన్న. ఆయన ఒక రైతు బిడ్డనే, ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్, ఒక హీరో.
ఆయన బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఆయనకు అసలు సపోర్ట్ కూడా చేయలేడు. ఆయన గేమ్ ఆడాడు. నాగార్జున సార్తో వీక్లీ మాట్లాడుకోవడము, అమ్మ గురించి చెప్పడం, పాట పాడు. కానీ బోలే షావల్ అన్న రియల్గా చెప్తున్నా, జెన్యున్ పర్సన్లో ఫస్ట్ ఉన్నదంటే బోలే షావల్ సెలబ్రిటీలో. శివ సార్ హౌస్లో ఉన్నా కానీ ఆయన హెల్త్ ఇష్యూల వల్ల ఆయన రాలేకపోయిండేమో, ఆయన కూడా నిద్ర లేదు కాబట్టి అది పక్క పెట్టి. బోలే షావాలి అంత చేయడం ఎందుకన్నా, ఆయన ఫేమస్ కాడ. శివ కన్నా పెద్ద యాక్టర్ ఆయన సెలబ్రిటీ. ఆయన ఫోన్ చేస్తే వేలాది మంది వస్తారు ఆయన కోసం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఫ్యాన్స్ ఆయనకి. మరి అలాంటి వ్యక్తి ఆయన సపోర్ట్ చేసిండంటే జెన్యున్ పర్సన్ అయితేనే సపోర్ట్ చేసిండు. యాంకర్స్ అనే వాళ్ళు ఎట్లుండాలంటే పబ్లిక్ దృష్టిలో నిజాలు తీసుకెళ్లేటట్టు ఉండాలి. అబద్ధాలు తీసుకెళ్ళి నిజంగా మార్చేటట్టు ఉంటే అది ఫేక్ అనే ఈ ఒక్కరోజు కాకపోతే నెక్స్ట్ డే అయినా తెలుస్తుంది. అప్పుడు నీ ఛానల్ కానీ నువ్వు చేసే ఇంటర్వ్యూలు కానీ ఉన్నాయి కూడా మైనస్ అవుతాయి, సబ్స్క్రైబర్స్ కూడా మైనస్ అయిపోతారు, అన్ఫాలో కొట్టేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. కంటెంట్ ఏం నడుస్తుంది, ప్రాజెక్ట్లో ఏం నడుస్తుంది, ప్రశాంత్కి ఎంత ఇబ్బంది ఉంది ఒకసారి జెన్యున్గా ఆలోచించు. నీకు అంతగా ప్రశాంత్ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటే ఒక రోజు పర్మిషన్ అడిగి ఫోన్ చేసి ప్రశాంత్ ఫ్రీగా ఉన్నావా అని ఫోన్ చేసి అడుగు. అన్న రా అని చెప్పు. నీకు డే మొత్తం తీసుకో, 24 hours తీసుకో, నీకు నైట్ తీసుకో, ఆయన పొలం చూపెట్టుకో. నువ్వు ఛానల్ ఫేమస్ కావడం కోసం అడుగు. నువ్వేమైనా ఇంకా నీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ వేసి అట్లా ప్రత్యేకంగా నువ్వు ఒక్కరిని ఇంటర్వ్యూ తీసుకో. పబ్లిక్లో వెళ్ళి ఆయనకు సుధరాంచని టైంలో వెళ్ళి ఇంటర్వ్యూ ఆయన ఫస్ట్ మాట్లాడి నుంచి నువ్వు పెట్టకుండా సడన్గా ఒక చిన్న వర్డ్స్ పెట్టి నాకు ఓపిక లేదన్న. ఆయన ఏం అడిగిండు ఇంటర్వ్యూలో అందరి ముంగట, నాకు ఏం చేస్తారు కాదన్న, రైతుకి ఏం చేస్తారు మీరు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ అని అడిగిండు. ఆ ఒక మాట తప్ప అన్న. ఆయన ఇంట్లో కోసం అడిగిండు, రైతు కోసం అడిగిండు. ఆయన 35 లక్షలు వచ్చిందంటే రైతు ఖర్చు పెట్టాలనుకున్నాడు. అలాంటి టైంలో నువ్వు కొండపోయి నువ్వు ఆయన ఖర్చు పెట్టే టైంలో మీరు ఇస్తారా ఇయ్యారా అంటే, ఆయన వచ్చిందే 1 day కూడా కాకపోయి 24 hours కూడా కాకపోయి ఇంటికి నువ్వు వంచుతావంటే. బిగ్ బాస్ హౌస్లో అమౌంట్ కూడా రావాలి, దాన్ని చూసుకోవాలి, లెక్కలు చూసుకోవాలి, జిఎస్టీ చూసుకోవాలి, ఎన్నో కథలు ఉంటాయి. దాన్ని మీరు సెలబ్రిటీగా ఉండి ఇండస్ట్రీలో యాంకర్గా ఉండి ఇవన్నీ తెలిసి కూడా మీరు క్వశ్చన్స్ వేస్తే ఆయన అసలు మీకు అంత అనుభవం కూడా లేదు ఆయనకి. అలాంటి టైంలో మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. శివన్న నిజం చెప్పాలంటే నువ్వు లైఫ్లో సక్సెస్ కావాలనుకున్నప్పుడు నువ్వు కంటెంట్ ప్రకారం తీయన్న. ఇప్పటివరకు నువ్వు చూసిన నీ ఇంటర్వ్యూలు చాలా బాగా తీస్తుంటివి, కానీ ఇది ఒకటి మైనస్ అవుతున్నావు. ఉన్న దృష్టి నాకైతే నీ ఇంటర్వ్యూలు అంటే బాగా ఇష్టము, బట్ నువ్వు ఒక్క దాంట్లో మైనస్ అవుతున్నావు అన్న. చూసుకొని జుడ్డు జర బాగుంటుంది అనుకుంటున్నాను.